అక్టోబర్ 24, 2025 ఈరోజు పోస్ట్ మార్కెట్ విశ్లేషణ. ముందుగా అందరికీ నమస్కారము. ఈరోజు మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నాయి. ఎందుకంటే రష్యా ఆయిల్ సంస్థలపై శాంక్షన్స్, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం మీద కొత్త ఆశలు. ఈ రోజు మార్కెట్లో మిక్స్డ్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. రోజు మార్కెట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే గ్లోబల్ సూచికలు. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండడం, కానీ చమురు ధరలు పెరుగుదల మార్కెట్లపై ఒత్తిడిని కలిగిస్తున్నాయి. స్వదేశీ సూచికలు ఆయిల్ మరియు గ్యాస్ సెక్టార్లు చమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ మరియు గ్యాస్ కంపెనీల షేర్లు లాభం పొందవచ్చు. అయితే అధిక ఖర్చులు రిఫైనరీ కంపెనీలకు లాభాలపై ఒత్తిడిని కలిగించవచ్చు. వస్త్రాలు మరియు ఇతర ఎగుమతి ఆధారిత రంగాలు భారత్ అమెరికా ఒప్పందంపై ఆశావాదం కొనసాగితే, ప్రస్తుతం అధిక సుంకాలతో బాధపడుతున్న వస్త్రాలు, రత్నాలు, ఆక్వా కల్చరు మరియు ఆభరణాలు వంటి రంగాల్లో షేర్లలో చలనం చూడవచ్చు. మార్కెట్ ప్రతిఘటన స్థాయిలు అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాయి. చమురు ధరల వలన కలిగే ద్రవ్యోల్బయ భయాలు కూడా మార్కెట్ పై ఉన్నాయి. చమురు ధరలు పెరిగితే భారత్ కి చాలా ఇబ్బంది, ఎందుకంటే మన ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అలాగే వాణిజ్య ఒప్పందంపై ఆశలు. ఈ రెండు ఈ రోజు మార్కెట్ లో మనకి మిక్స్డ్, ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. రష్యా ఆయిల్ సంస్థలపై శాంక్షన్స్, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం మీద కొత్త ఆశలు. ఈ రోజు మార్కెట్ లో మిక్స్డ్ ఇన్ఫర్మేషన్ తో, ఎందుకంటే చమురు ధరల్లో ఉధృతి. రష్యా ఆయిల్ దిగ్గజాలైన రోస్నెఫ్ట్, లోకో ఆయిల్ పై ట్రంప్ నిర్బంధాలు విధించడంతో బ్రెంట్ క్రూడ్ ధర 5.7% పెరిగి బ్యారెల్ కి 66.13కు చేరుకున్న సందర్భం అది. వాణిజ్య ఒప్పందంపై ప్రగతి కనిపిస్తోంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముందుకు సాగుతున్నాయి. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ న్యాయమైన మరియు సమానమైన ఒప్పందం కోసం పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ ఒప్పందం కుదిరితే భారతీయ ఎగుమతులపై ఉన్న 50% సుంకాల్ని 15 to 16% వరకు తగ్గించవచ్చని వార్తాపత్రికలు నివేదిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ పరిస్థితి చూస్తే చమురు ధరలు పెరగడంతో ఐరోపాలో FTSE 100 సూచిక రికార్డు ఎత్తున తాకుతోంది. ఆసియా మార్కెట్లు మాత్రం సానుకూలంగా ఉన్నాయి. చమురు ధరల ఒత్తిడి కారణం మరియు ప్రభావం వల్ల ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే యుక్రెయిన్ పై రష్యా యుద్ధ నేపథ్యంలో రష్యాపై ఒత్తిడిని గురి చేయడానికి ట్రంప్, యూకే రష్యా యొక్క 2 అతిపెద్ద సంస్థల అయిన రోస్నెఫ్ట్, లూకో ఆయిల్ కంపెనీలపై శాంక్షన్స్ విధించడం జరిగింది. ఈ కఠినమైన నిర్బంధాలు విధించడం వల్ల ప్రపంచంపై ప్రభావం పడుతోంది. ప్రత్యేకించి మన భారత్ మరియు చైనా వంటి ప్రధాన కొనుగోలుదారు దేశాలు గణనీయంగా ప్రభావం పడుతుందని భయం ఉంది. ఈ చమురు సరఫరాల్లో ఇబ్బంది కలిగించి ధరలను మరింత పెంచే అవకాశం కూడా ఉంది. ఇది భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారత్ కూడా రష్యా నుండి తగ్గించిన ధరలతో చమురు దిగుమతి చేసుకుంటున్న ప్రధాన దేశాల్లో మన భారతదేశం ఒకటి. ఈ నిర్బంధాలు భారత ఆయిల్ కంపెనీ దిగుమతులపై ప్రభావితం చేయవచ్చు మరియు దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిడిని పెంచవచ్చు. ఒకవైపు సుంకాలు తగ్గిస్తారని ప్రస్తుతం అమెరికా భారతీయ వస్తువులపై వస్త్రాలు, డైమండ్స్, రత్నాలు, అలాగే ఆక్వా శ్రిమ్స్ మొదలైనవి 50% సుంకాలు విధించింది అమెరికా. కొత్త ఒప్పందం కుదిరితే ఈ సుంకాలు 15 నుంచి 16% తగ్గించబడతాయని అంచనా. ఇది భారతీయ ఎగుమతిదారులకి భారీ ప్రోత్సాహంగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య క్రియాశీలకంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి 5 రౌండ్ల చర్చలు జరిగాయి. లక్ష్యం ఏంటంటే మనది 2030 నాటికి ద్విపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్లకు పెంచుకోవడం. ఈ రోజు మార్కెట్ సెంటిమెంట్ చూస్తుంటే కొంతమంది ఇన్వెస్టర్లు ఫార్మా, FMCG స్టాకుల్లో భారీగా ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు, అంటే లాభాలు తీసుకుంటున్నారు. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంకు ఇండెక్స్ సుమారు 1% తగ్గింది. కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు మీద ప్రభావం చూపింది. రూపాయి విలువ డాలర్ తో కంపేర్ చేస్తే 87.7 రూపాయల వద్ద ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ రోజు మార్కెట్ కొంత సరిదిద్దుకునే దిశలో ఉంది. కొన్ని రంగాలు పెరుగుతున్నాయి, మెటలు, టెలికాం రంగం. కానీ హెల్త్ కేర్, FMCG, బ్యాంకింగ్ రంగాలు కొంచెం డౌన్ లో ఉన్నాయి. మొత్తానికి ఈ రోజు సెన్సెక్స్ 344 పాయింట్లు నష్టపోయి 84,211. నిఫ్టీ 50 96 పాయింట్లు కోల్పోయి 25,795 దగ్గర. నిఫ్టీ బ్యాంకు 378 పాయింట్లు
పాయింట్లు కోల్పోయి 57,699. నిఫ్టీ మిడ్ క్యాప్ 140 పాయింట్లు కోల్పోయి 59,231 దగ్గర ఉన్నాయి. ఈ రోజు టాప్ లోజర్స్ గా నష్టపోయిన స్టాక్స్ ఏంటంటే సిప్లా, హిందుస్థాన్ యూనిలీవర్, మ్యాక్స్ హెల్త్ కేర్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్. ఈ రోజు టాప్ గెయినర్స్ లాభపడ్డ స్టాక్స్ ఏంటంటే హుండాల్కో, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, బిఈఎల్, భారతీ ఎలక్ట్రానిక్స్. రంగాల వారీగా సెక్టర్ వైజ్ చూసుకుంటే మెటల్ సెక్టారు సుమారు 0.7% పెరిగింది. ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంకులు, మీడియా, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 0.5 నుంచి 1% వరకు డౌన్ లో ఉన్నాయి. బిఎస్సి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు సుమారు 0.4% తగ్గాయి. ఈ రోజు టెలికాం రంగం బాగా పనిచేసింది. టెలికాం స్టాక్స్ లో మంచి లాభాలు వచ్చాయి. స్టెర్లైట్ టెక్నాలజీస్, టాటా కమ్యూనికేషన్స్, హెచ్ఎఫ్సిఎల్, భారతీ ఎయిర్టెల్ అన్ని కూడా గెయిన్ లో ఉన్నాయి. పవర్ రంగంలో కొన్ని కంపెనీలు నష్టపోయాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, టోరెంట్ పవర్, సుజలాన్ ఎనర్జీ, ఎన్టీపీసీ ఈ రోజు నష్టపోయాయి. ఇంకా కంపెనీ ఫలితాల విషయానికి వస్తే Q2 ఎర్నింగ్స్ ఐటీసీ హోటల్స్ లాభం 74% పెరిగింది. సిగ్నిటీ టెక్నాలజీస్ లాభము 20% పెరిగింది. ఏబీ సన్ లైఫ్, ఏఎంసీ లాభం కొంచెం తగ్గింది. శాంతి గేర్స్ లాభం 16% తగ్గింది. ఈ వీడియోలో మేము చెప్పిన విశ్లేషణలు, అభిప్రాయాలు మా వ్యక్తిగత అధ్యయనం కోసం మరియు రీసెర్చ్ కోసం మాత్రమే చేసినవి. మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాము. మీరు ఏ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందైనా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ఈ వీడియోలో చెప్పిన అంశాలు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్గా పరిగణించరాదు. థ్యాంక్ యూ. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.